ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు. ప్రజల తప్పు లేదు. ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు. మనమే చక్కగా చెప్పుకోలే, మనం చేసిన పని చెప్పుకోలే. వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళ చేతిలో మోసపోతే మళ్ళా గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టి ఇలా భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి ఉంటుంది, గ్రాక్ అని. ఇప్పుడు వచ్చింది గ్రాక్ అని. ఆ గ్రాక్ ని అడిగి 75 సంవత్సరాలలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే ఆ గ్రాక్ కూడా చెప్తున్నది కేసీఆర్ నంబర్ 1 ముఖ్యమంత్రి. అందుకే నేను అంటున్నా, ఇవాళ మళ్ళీ తిరిగి ఈ గులాబీ జెండా ఏదైతే తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉన్నదో ఈ గులాబీ జెండా మళ్ళీ ఎగరాలనేది నాకు మంత్రి పదవి రావడానికో, వేదిక మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితందుకో, ముంగట్టున్న మా ఆడబిడ్డలు కొంతమంది లీడర్లు అయితందుకో కాదు. ఇవాళ గులాబీ జెండా తిరిగి ఎగరాలి అనేది ఒకే ఒక్క కారణంతో, కేవలం ఈ తెలంగాణ, ఏ తెలంగాణనైతే కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి 1000-1200 మంది పిల్లలు తమ ప్రాణాలు ఇచ్చి తెచ్చిండ్రో దుర్మార్గుల చేతుల్లో ఇవాళ ఆగమాగమైతుంటే తిరిగి ఈ తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడు వల్ల సాధ్యం. ఎవరా నాయకుడు? అందుకు కావాలి తప్ప 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసిరు. ఆయనకేం పదవుల మీద మోజు లేదు, ఆయన కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. ఆయన నేను గాని ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న మనందరం గాని తెలంగాణ ప్రజలు గాని కోరుకుంటున్నది ఇవాళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ తిరిగి గెలిచి రావడం అనేది చారిత్రక అవసరం. ఆనాడు 24 ఏళ్ల కింద టిఆర్ఎస్ ఎట్లయితే ఒక చారిత్రక సందర్భంలో పుట్టిందో ఇవాళ తిరిగి టిఆర్ఎస్ గెలవడం కూడా మన కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మనం గెలవాలి, నిలవాలి. కాంగ్రెస్ ను బీజేపీని ఎండగట్టాలి, ఊరూరా కలిసి కొట్లాడాలి. కేసీఆర్ దొర తెలంగాణ తెచ్చిండు, మర్చిపోయాను. సావు నోట్ల తలబెట్టిండు, అది మాట్లాడరు. అభివృద్ధి చేస్తున్నాడు, మాట్లాడరు. అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని చేస్తున్నాడు, చెప్పరు. సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు, అది మాట్లాడరు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి, దాని గురించి మాట్లాడరు. కానీ ఏమంటారు? కేసీఆర్ దొర. ఎవరిని గలవడట, ఆయన ఎవరిని పట్టించుకోడట, దేకడట. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట, అందులో పేద దాచిపెట్టుకున్నాడట. పెద్ద పొక్కదవి అందులో కింద వేల కోట్ల రూపాయలు దాచుకున్నాడట. మొత్తం నీళ్ళు ఆడికే కొంట పోతున్నాడు, గోదావరి నదినేటు పట్టుకపోతుండట. ఇక కేసీఆర్ మొత్తం కుటుంబం దోసుక తింటుంది. 1,00,000 కోట్లు ఇసుక పీకిండ్రు, మేడిగడ్డల పర్రె పడితే మొత్తం ఆ పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి వెళ్ళిపోయినాయి అని చెప్పి ద్వేషం నింపింది. నిండా మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన మీద. ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు, సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు, అభివృద్ధి విషయంలో ఛాలెంజ్ చేయలేరు. మరి మీరేం బిక్కినరా 50 ఏళ్ళు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి అట్లా ద్వేషం నింపింది. అసూయనేమో స్థానిక నాయకత్వం మీద పెంచింది. ద్వేషం కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద నింపేటట్టు దొర 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 అని. దొర ఎవడు దొంగ ఎవడు? ఇప్పుడు ఇవాళ దొర వేండి దొంగ వచ్చి కూర్చున్నాడు. ఇవాళ